జనగణన ప్రజల లెక్కలే కాదు, దేశానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికల కోసం దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో గొప్ప కార్యక్రమం జనాభా సేకరణగా కీర్తించారు. 2027లో జనగణనలో మొదటిసారి కులగణన జరుగుతుందన్న ఆయన ఇదొక పండుగ కార్యక్రమని అందరూ పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలు చెబితే సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయాందోళనలు అవసరం లేదన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ముందు ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఇల్లు ఉందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకు ఏదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.